నమస్తే అన్న. అయితే 'దీప్తి' ఆత్మహత్యకి కారణం ఆమెని కులం పేరుతో దూషించారు. "నువ్వు మాదిగ" అని చెప్పేసి ఇట్లా తిట్టారు. పోలీస్ స్టేషన్‌లోనే ఇదంతా కూడా జరిగిందంటూ కూడా చెప్తున్నారు. అసలేంటి ఇందులో ఎంతవరకు వాస్తవాలున్నాయి? అసలేం జరిగింది? నా పేరు గంధమల్ల గోపి అండి. ముందుగా మీ రెడ్ టీవీ ఛానల్ వారికి నా అభినందనలు, కృతజ్ఞతలు. ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు మీరు గూడా మేము గూడా సైతం మేము మా మా సైతం అన్నట్టు మీరు గూడా ముందుకొచ్చి దీంట్లో పాల్గొనడం నాకు చాలా సంతోషకరం. ఒక అంటే ఏ ఏ వ్యక్తికి జరిగినా గూడా మీరొచ్చి ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య నేను గూడా మిమ్మల్ని రెగ్యులర్‌గా చూస్తున్నా, ఫాలో అయితున్నా. సో, మీరు గూడా ఇందులో వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఏందంటే ఎవరైతే ఈ అమౌంట్ తీసుకున్నారో పర్సన్ అతనికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం సంబంధం లేదు. అంటే కొన్నాళ్ళ పాటు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా దూరంగా ఉంటున్నాడు. ఇంకోటొచ్చి మెయిన్ ఏందంటే ఒక డిపార్ట్‌మెంట్‌లో అనిల్ అని పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేస్తున్నాడు అతను. లంచం ఇయ్యడం, లంచం తీసుకోవడం తప్పని తెలియదా? తెలుసు గదా! దాంట్లో లంచంతోని ఆళ్ళ భార్యకి ఎట్లా ఉద్యోగం తెచ్చుకుందాం అనుకుంటున్నాడు. ఒక గవర్నమెంట్ ఉద్యోగము 15,00,000 ఇచ్చి, 10,00,000 ఇచ్చినని చెప్తున్నాడు. లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోవాలని ఎట్లా తప్పు కాదా అది? రిటెన్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఎందుకు పెడుతుంది? రిటెన్ ఎగ్జామ్స్ గాని, ఈ ఎగ్జామ్స్ గాని ఎందుకు పెడుతుంది? అందులో క్వాలిఫై అయితే ఉద్యోగం తెచ్చుకునేది ఉంటాయి. అంతే తప్ప లంచంతోనే ఏ ఏ ఏ విధంగా తెచ్చుకుంటావు? ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నాడు. సిగ్గు సిగ్గు ఉండాలి కొంచెం గూడా. అదే విధంగా ఇంకోటి మెయిన్ ఏందంటే వాళ్ళ ఎవరైతే వాళ్ళ నాన్నకిచ్చిన డబ్బులకి ఈ అమ్మాయికి ఏం సంబంధం? వాళ్ళ ఫ్యామిలీకి ఏం సంబంధం? అమ్మాయి కష్టపడి ఒక మహిళ దాంట్లో ఒక దళితురాలు, దళిత బిడ్డ కష్టపడి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేసి అమ్మాయి కష్టపడి ఒక ఐఐసిటీలో చేస్తుంది. జాబ్ చేస్తుంది. చేస్తుంటే దాంట్లో ఆళ్ళ నాన్న ఇచ్చిన అమౌంట్‌లో కూడా కొద్దిగా అమౌంట్ ఇచ్చేసినా అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ నాన్న కూడా ఇచ్చేసినా అని చెప్పిండు. మిగతా డబ్బు కూడా వాడు ఇయ్యలేడు. ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది. సో, ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది కాబట్టి, ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది. దాని మీద ఎళ్లి పెడితే ఆ డబ్బులు మిగతా డబ్బులు వసూలు చేసుకోవచ్చు మనం ఉద్దేశంతోనే ఆయనకున్న ఇన్‌ఫ్లూయెన్స్ తోని నాచారం పోలీస్ స్టేషన్‌కి ఇక్కడ ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ తోని ఇక్కడ నాచారం పోలీస్ తోని అరెస్ట్ చేయడం స్టార్ట్ చేసిండతను. ఇక్కడ అరెస్ట్ చేసిండు. ఎక్కడైతే ఆమె జాబ్ చేస్తుందో ఐఐసిటీలో అక్కడ కూడా ఎళ్లి ఆమెని అరెస్ట్ చేసి ఆళ్ళ కొలీగ్స్‌కి చెప్పి నీచంగా ఆమెని ఎఫ్ఐఆర్‌లో ఆమెను ఎట్లా చేర్చిస్తారండి? ఆమెకేం సంబంధం అని చేరుస్తారు? హ్మ్. ఆమెను ఎప్పుడైతే ఎఫ్ఐఆర్‌లో మెన్షన్ చేశామని చెప్పిర్రో, ఆమె మీద ఎప్పుడైతే జాబ్స్ దగ్గరికెళ్ళి అసహ్యంగా, నీచంగా అరెస్ట్ చేసిర్రో, ఒక దళితురాలు నీకెందుకు ఇవన్నీ అని చెప్పి ఎప్పుడైతే అన్నారో, నేను అంటే ఒక దళితురాలైతే నేను చదువుకోవద్దా? జాబ్ చేయొద్దా? నాకు అర్హత లేదా? నాకు బాబాసాహెబ్ ఇచ్చిన రైట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఫాలో అయితున్నా. కష్టపడి చదువుకున్నా, నేను జాబ్ తెచ్చుకున్నా అని చెప్పి ఆమెకున్న అర్హతని ఆమె చేసుకుంది. దానికి కూడా ఈ పోలీసోళ్ళు అరెస్ట్ చేసి, నీకిదంతా అవసరం లేదు. నువ్వు డబ్బులియ్యాల్సిన బాధ్యత నీదే అని మరీ ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్ పిలిపించి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. దానికి ఆమె మనస్తాపం చెంది ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. సూసైడ్ చేసుకున్న తర్వాత కూడా వెంటనే మార్నింగ్ ఇవాళ చేస్తే రేపు మార్నింగ్ వరకు తీసుకురావాలి యాక్చువల్లీ డెడ్ బాడీని. తీసుకురాకుండా మేము ఆ బాడీని ఎప్పుడైతే తెస్తే మేము పోయి ఏడైతే ఆందోళన చేసామో అది తీసుకొస్తే అని ముందు జాగ్రత్తతోని అది ఆలోచించి ప్రిప్లాన్డ్‌గా నైట్ నిన్న చనిపోతే ఇవాళ నైట్ తీసుకొచ్చి నైట్ గంటల ఆ బాడీని తీసుకెళ్లి ఇక్కడ కాకుండా గట్కేసర్‌లో చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం జరుగుతుంది. ఇది న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. ముఖ్యంగా ప్రతి పొలిటీషియన్స్‌కి, ప్రతి పార్టీకి చెప్తున్నా, ఇది పొలిటికల్‌గా మీరు ఆలోచించకండి. ఇది ఏ రాజకీయంగా సంబంధం లేదు. అన్ని పార్టీలొచ్చి మీరు దీనికి న్యాయం చేయాలని చెప్పి మరీ కోరుకుంటున్నా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అరెస్ట్ చేసారా ఇప్పుడు వాళ్ళని? చేయలేదండి. అతను లేదు చేయలేదు. వాడు పరారీలో ఉన్నా అని చెప్తున్నారు. అంటే వీళ్ళ సహకారంతోనే అదంతా జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. థాంక్ యూ. రైట్. అంటే పోలీసులు చేసిన తప్పిదాల వల్లే ఆ అమ్మాయి చనిపోయిందంటూ కూడా కొన్ని ఆరోపణలైతే జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఆల్రెడీ డీఎస్పీతో మాట్లాడారు. సో, ఎలాంటి విషయాలైనా బయటికి చెప్పారు? వాళ్ళు వాంటెడ్లీ అమ్మాయిని ఇరికించాలని చెప్పి, ఎందుకంటే అమ్మాయి చదువుకుంది కాబట్టి, అమ్మాయికి గవర్నమెంట్ లో డ్యూటీ వస్తుంది కాబట్టి, వాళ్ళని ఏదో అమ్మాయిని టార్చర్ పెట్టి ఎలా విధంగా అమ్మాయి కొంచెం టార్చర్ పెడితే, ప్రెషర్ పెడితే అమ్మాయి ఏడికైనా డబ్బులు తెస్తదేమో అని చెప్పి బెదిరింపి ఇలాంటి పాల్గొన్నారు. కంపల్సరీ ఆ అనిల్ అంటోడు వాడు చేసేది ఎక్కడో డీసీపీ ఆఫీస్ లో పనిచేస్తాడంట. ఈ పోలీస్ స్టేషన్ సంబంధమే లేదు. ఆయన వచ్చి ఇక్కడ ప్రెషర్ చేపించి వీళ్ళతో ప్రెషర్ చేపించి ఆమె మీద ఎఫ్ఐఆర్ చేపించడం అనిల్ అన్న వాళ్ళకి ఇక్కడ పోలీసులు సహకరించారా? 100% సహకరించారు కదా. సహకరించడానికి ఎఫ్ఐఆర్ అయింది ఆమె మీద. ఆమె మీద ఎఫ్ఐఆర్ అయింది, సూసైడ్ చేసుకుంది. తక్షణమే అనిల్ అనేటువంటి కంప్లైంట్ ఇచ్చి అనిత అందరినీ రిమాండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయం గిట ఇది ఇమ్మీడియట్ వాళ్ళని రిమాండ్ చేయకపోతే మేము రోడ్ ఎక్కి ధర్నా చేయాల్సి వస్తుంది ఇక్కడనే.
సార్ ఇదే పోలీస్ స్టేషన్ లో ఎవరైతే దీప్తి ఉన్నారో ఆ అమ్మాయిని కులం పేరుతో కూడా దూషించారని కూడా చెప్తున్నారు. అవునండి, కులం పెడుతుంది అమ్మాయి స్పష్టంగా వీడియోలో చెప్తుంది, ఇట్లా అన్నారని చెప్పి, మీరు ఎట్లా నువ్వు ఉద్యోగం రిజర్వేషన్ లో కొట్టేస్తావా అని చెప్పి అమ్మాయిని మీరు దూషించారంట. ఆ వీడియో బి చూసాం మేము. తక్షణమే అందరి మీద ఎవరెవరు ఇందులో ఉన్నారో అందరి మీద ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని రిమాండ్ చేయాలని చెప్పి, అలాగే ఈ అనిల్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయాలని చెప్పి, డ్యూటీ నుంచి రిమూవ్ చేయాలని చెప్పి మాకు డిమాండ్. లేదంటే మేము మానవ హక్కులకి మేము కమిషన్ కి రిపోర్ట్ చేస్తాము. ఇది వదిలే ప్రసక్తే లేదు. న్యాయం జరిగేదాకా, అమ్మాయికి న్యాయం జరిగే, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేదాకా వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. మేము అలాగే కృష్ణమాదేవి దృష్టికి చెప్పాము. ఇది తీవ్రంగా మేము ఉద్యమం చేస్తామని చెప్పి, వాళ్ళ కుటుంబాన్ని న్యాయం అండగా నిలబడతాం చెప్పి మేము ఆశ్రయిస్తాం. సార్ ఇప్పుడు అనిల్కి ఇక్కడ కొంతమంది సహకరించారని వాళ్ళ పేర్లు ఏమైనా బయటికి చెప్పే ప్రయత్నం జరిగిందా? అంటే పేర్లేముగా ఉన్న కానిస్టేబుల్ వాళ్ళు అని చెప్తున్నారు, ఎస్ఐపి ఉన్నారంటున్నారు. ఇంకా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు ఎవరు ఏం సంగతి. అమ్మాయి అయితే స్పష్టంగా చెప్పింది, అనిల్ వల్ల ఇట్లా ఒక ఎస్ఐ అని చెప్పి ఇట్లా అన్నాడు అని చెప్పి. సరే వాళ్ళు ఏమి చర్య తీసుకుంటారో చూస్తాం. మేము బి కంపల్సరీ వాళ్ళని రిమాండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. లేదంటే రోడ్ ఎక్కి దీప్తి వాళ్ళ ఫాదర్ మిస్టేక్ కూడా ఇందులో కూడా కనిపిస్తుంది కదా. అతను కూడా అమౌంట్ తీసుకునేది అది తప్పు. అతను తీసుకుని అతను ఖర్చు పెట్టి దీప్తి మీద వేయడం కూడా తప్పే కదా. అంటే అతను ఏ పర్సన్ గా తీసుకుంటో మనకు తెలియదు కదా. ప్రాపర్ ఎంక్వైరీ చేయాలి, వాళ్ళు ఏ పర్సన్ తీసుకుంటో, వాళ్ళు ఏ పర్సన్ ఇచ్చిండో అని చెప్పి. వాంటెడ్లీ కేసు పెట్టినా అని చెప్పి మేము అమ్మాయి చెప్పింది. సరే అక్కడ వీళ్ళు ఏం విచారణ చేస్తారో ఏం చేస్తారో చూసాము. కానీ అమ్మాయి అయితే చనిపోయింది, పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. ఇంకోటి, అమ్మాయి చదువుకునే వ్యక్తి, అమ్మాయిని ఫోర్స్ చేసిన వల్ల చనిపోయింది కాబట్టి ఆమె స్వచ్ఛంగా వీడియోలో చెప్పింది. దాని భాగానే అమ్మాయికి న్యాయం చేయాలా. అలాగే ఈ అనిల్ అనే వ్యక్తి ఇక్కడికి రాకపోతే ఈ పరిస్థితి రాకపోతుండే. ఎందుకంటే వాళ్ళు బి